అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భగవద్భక్తి అనేది ఎక్కువగా ఫలోన్ముఖం కావాలంటే ఇది సీజన్, కార్తీక మాసం. ఈ మాసానికి తేజస్ అధికంగా ఇచ్చే శక్తి ఉంటుంది. మనలో కూడా తేజస్సు బాగా రావాలి అంటే ఈ మాసాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రకృతిలోకి రావాలి, 10 మందితో కలవాలి, భగవంతుణ్ణి పాడాలి. మన మనస్సులో ఆ భగవంతుడి విషయంలో విశ్వాసంతో అది పండి ప్రేమగా మారితే మనకి వాడి దయ కలుగుతుంది. అప్పుడు మనం ఈ జీవితంలో సుఖాన్ని, సంపదల్ని పొందగలుగుతాం. అందుకోసం మనవాడు కార్తీక మాసాన్ని ఒక పెద్ద వ్రతంగా చేస్తారు. కార్తీక దామోదర వ్రతాలు అంటారు. ఆ ప్రేమ అనేది వెలగాలి కనుక మన లోపల మనస్సుని ప్రమిదిగా మార్చి మనలో ఉండేటటువంటి ఆ ఆలోచన అనే భావాన్ని ప్రేమగా నూనెగా చేసి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాలి అంటారు మన ఆళ్వార్లు అన్నమాట. వెలిగితే ఆ జ్ఞాన దీపం అది కాంతినిచ్చేది. ఇది ఇండ్లలోనూ వెలగాలి, గుళ్ళల్లోనూ వెలగాలి. ఎందుకని ఇళ్ళు గుళ్ళు కలిస్తేనే కదా ఒక ఊరు అవుతుంది. మన శరీరంలో ప్రాణం లేకపోతే దానికి విలువ ఉండదు. అలాగే ఒక ఇంటిలో దేవుడి మందిరం లేకపోతే ఆ ఇంటికి కూడా విలువ ఉండదు. ఒక ఊరికి దేవుడి గుడి లేకపోతే ఆ ఊరికి కూడా విలువ ఉండదు. అంచేత ఊరికైనా గుడి కావాలి, ఇంటికైనా పూజా మందిరం కావాలి, మన శరీరానికైనా లోపల ప్రాణం కావాలి. వాటిని మనం తేజోవంతం చేసుకోవాలి అని మొదట దీపావళి చేస్తారు. ఈ కార్తీక మాసం ముందు అమావాస్య నాడు ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? దీపావళి అమావాస్య చేస్తారు. ఆవేళ మనలో ఉండేటటువంటి దుష్ట భావాలన్నీ పోవాలి అని కోరుకుంటారు. ఆ తర్వాత నుంచి 15 రోజులు అంటే కార్తీక మాసం శుక్లపక్షం అంతా కూడా ఇండ్లల్లో దీపాలు వెలిగించుకుంటారు. పూర్ణిమ నాడు ఆకాశ దీపం అని వెలిగిస్తారు గుళ్ళల్లో కదా. ఆవేళ నుంచి గుళ్ళల్లో దీపం వెలిగిస్తారు 15 రోజులు. అంటే మఠవాటి ఇంట్లో వెలిగించుకుని ఆ ఇంటి నుంచి గుడి దగ్గరికి తీసుకొచ్చి గుడిలో అందరూ కలవాలి. మీ ఇంట్లో చేస్తే మీ ఇంటి వాళ్ళే వస్తారు, గుళ్ళో చేస్తే అందరూ వస్తారు. ఆ గుళ్ళో చేసేటప్పుడు వీళ్ళ వాళ్ళ, పైసలు ఉన్నవాళ్ళ లేనివాళ్ళ, చదువు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, మన కులం వాళ్ళ కాదా, ఇలాంటి ప్రశ్నలు ఉండవు. దేవుడి దగ్గరికి అందరూ వస్తారు. పిలవక్కర్ లేకుండానే అందరూ రావచ్చు. ఊరిని అందరినీ కూడా అలాగే కలిపి ఉంచేది ఒక గుడి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉంటేనే కదండి ఆ ఇంటికి సుఖం. అలాగే ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఉంటే ఊరికి సుఖం. ఇంట్లో వాళ్ళని కలిపేది ఒక దీపం, ఊరి వారందరినీ కలిపేది ఒక దీపం. ఇంటి దీపం ఇంటి మందిరం, ఊరి దీపం ఊరికి ఉండేటటువంటి గుడి. ఈ 2 చోట్ల కూడా దీపాలు వెలిగించి చక్కగా అందరూ సుఖపడండి అయ్యా, కలిసిమెలిసి బతకండి. రాజకీయాలు వచ్చాక మనకి ఒక ఇంట్లో వాళ్ళే కలిసి ఉండే స్థితి లేకుండా అయిపోయింది. కానీ నిజానికి ఆలయం అనేది ఎంత గొప్ప కాన్సెప్ట్ మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు. అద్భుతమైనటువంటి మహోపకారం చేశారు మన పూర్వపు ఋషులు, మన ఆగమ గ్రంథాలు. చక్కగా అందరూ కలిసి ఉండాలి, ఊరి వారంతా కలిసి ఉండాలి, అందరు కలిసి పని చేసుకోవాలి, అందరూ కూడా కష్ట సుఖాన్ని పంచుకోవాలి, కలిసి సుఖించాలి. ఈ భావన మనందరిలో పెంచేటటువంటి, అది ఇందాక మీకు చెప్పాం కదా, ఒక సీజన్లో కాయలు కాసినట్టుగా ఒక సీజన్లో మనలో కలిగే ఈ భావనని పెంచే స్థితి ఈ కార్తీక మాసానికి ఉంది. అందుకోసం కార్తీకాన్ని వనభోజనాల పేరుతోటి చక్కగా చేసుకోండి అయ్యా అందరూ కలిసి
అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. రామలక్ష్మణ గారు ఎక్కడో గుంటూరులో ఉండేటటువంటి ఆవిడ ఇక్కడ తమ పెద్దలు ఉన్నటువంటి స్థానం కదా అని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్లుగా ఏదైనా ఒక మంచి కార్యం ఇక్కడ జరగాలి అని దానికి మొట్టమొదటగా నాందిగా ఒక వృద్ధాశ్రమాన్ని పెట్టి ఇంకా ఏదైనా మంచి కార్యాలు జరగాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు మంచిగా సాగాలి అని మేము ఆశిస్తాం. అది ఈ ప్రాంతానికి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.